తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము మత్తయి సువార్త 2వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచాను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించునుగాక. అయితే ఈ యేసుక్రీస్తు ప్రభు వారి పుట్టుకకు ఒక నక్షత్రము ఉదయించినట్లుగా మనం వాక్యాల్లో చూస్తున్నాం. ఎవరైనా యుగ పురుషులు జన్మించినప్పుడు వారికి గుర్తుగా తోకచుక్కలు పుడతాయని మనం వింటూ ఉండేవాళ్ళం. అలాగే ఈ పెద్ద నక్షత్రము యేసుక్రీస్తు ప్రభు వారు ఉద్భవించినప్పుడు ఈ నక్షత్రము తూర్పు దేశంలో వారు చూచారు. వారు చూచి ఈ నక్షత్రం ఏంటో, ఈ భావం ఏంటో అని వారు శాస్త్రాలు పరిశీలన చేసినప్పుడు యూదులకు రాజుగా పుట్టినవాడు బెత్లెహేములోనే యూదులకు రాజు పుట్టాడు అని వారు శాస్త్రాల్లో గమనించారు. గమనించి వారు ఆ చుక్కను అనుసరిస్తూ బయలుదేరారు. వీరు ఎవరంటే జ్ఞానులు అని బైబిల్లో రాయబడి ఉంది. మరి యొక్క అధ్యయన బైబిల్లో వీరిని జ్యోతిష్యులు అని అక్కడ చెప్పబడింది. ఈ జ్యోతిష్యులు నక్షత్రాలని శాస్త్రాలని చూస్తూ నక్షత్రాల యొక్క గమనాలని గమనిస్తూ ఉండేవారు. అందుకని వీరు ఈ నక్షత్రం యొక్క విశేషం ఏంటో అని తెలుసుకుని శాస్త్రాలు పరిశీలన చేసినప్పుడు యూదులకు రాజుగా పుట్టిన యూదయ దేశ బెత్లెహేములో యూదులకు రాజుగా పుట్టాను అని ఒక సూచన వీరికి, ఒక శాస్త్రంలో ఒక అంశం వీరికి కనుగొన్నారు. కనుగొనటం వలన వీరు యూదులకు రాజును దర్శించుకోవడానికి, ఆయనకు కానుకలు సమర్పించడానికి వీరేం తీసుకొచ్చారంటే బంగారము సాంబ్రాణి బోళము తీసుకుని వచ్చి ఆ బెత్లెహేములో ఆ దేవుని యొక్క దర్శనమును వారు కనుగొన్నారు. అక్కడ తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి వారు సాగిలపడి ఆయనను పూజించి వారి పెట్టెలు విప్పి సాంబ్రాణి బోళము బంగారము సమర్పించినట్లుగా మనము ఈ వాక్యంలో చూస్తున్నాము. బంగారానికి గుర్తు, ఆయన రాజుకి గుర్తుగా బంగారాన్ని వాళ్ళు సమర్పించినట్లు యూదులకు రాజు అని వారు శాస్త్రాలు చూచారు. కాబట్టి యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని హేరోదును అడిగిన వీరు ఆ యూదులకు రాజుకి బంగారము కానుకగా తీసుకొచ్చినట్లుగా మనం చూస్తున్నాం. రెండవది ఏంటంటే సాంబ్రాణి. సాంబ్రాణి దేనికి గుర్తు అంటే సాంబ్రాణి సుగంధ ద్రవ్యాల్లో ఒక భాగం, సుగంధ ద్రవ్యాల్లో ఒక ద్రవ్యం ఇది. మోషేను ప్రత్యక్ష గుడారంలో ధూపం వేయడానికి మోషేకు ఒక దేవుడు ఒక సూచన చూపిస్తాడు. అదేంటంటే నిర్మాకాండము 30వ అధ్యాయము 34వ వచనంలో కొన్ని పదార్థాలను దేవుడు ఆయనకి చూపిస్తాడు. అదేంటంటే మొదటి జటామాంసి, గోపీ చందనము, రెండవది గంధపు చెక్క, మూడవది సాంబ్రాణి. ఈ 4 పదార్థాలతోటి ధూప ద్రవ్యం తయారు చేయమని మోషేకు తెలియచేశాడు. అది ఇంకెవరు వాడకూడదు, అది ఇంకెవరికి మానవునికి అది తయారు చేసుకోకూడదని గట్టిగా ఖండితంగా కూడా అక్కడ తండ్రి అన్న దేవుడు మోషేకి ఆజ్ఞాపించిన విధానాన్ని మనం నిర్మాకాండం 30వ అధ్యాయము 34వ వచనం నుండి చూస్తున్నాం. ఆ సాంబ్రాణి తండ్రి అయిన దేవుడు ఆ ధూపం ఆగ్రహించి ఆయన మహిమ పొందేవారు. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారికి ఆ సాంబ్రాణిని సమర్పించడం వల్ల ఆ ధూపమునకు గుర్తుగా సాంబ్రాణిని వారు తెచ్చినట్టుగా మనం చూస్తున్నాం. తండ్రి అయిన దేవుణ్ణి మహిమపరచడానికి ఆ ధూప సామాగ్రిని ఎలా తయారు చేయించాడో దేవుడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆ విధముగా మహిమపరచబడడానికి, ఆ విధముగా గొప్ప చేయబడడానికి సాంబ్రాణిని వారు తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మూడవది ఏంటంటే బోళము. ఈ బోళము కూడా ఆఫ్రికా, అరేబియా ప్రాంతంలో పొదల్లో దొరుకుతుందట. ఆ పొదల్లో దొరికిన పదార్థాన్ని తెచ్చి వారు దాన్ని ఉపయోగిస్తారన్నమాట. దాన్ని కూడా తైలమునకు వాడతారట. దాన్ని, అది కూడా సుగంధ ద్రవ్యమే. తైలమునకు అది వాడతారు. అది ఎర్రగా ఉండి చేదు వాసన వస్తుందట. ఈ బోళం యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో వేలాడుతున్నప్పుడు దాహం అన్నప్పుడు కూడా వాళ్ళు బండ్రోతులు బోళంతో నిండిన చిరకను అందిస్తారు కదా, అది చేదుగా ఉంటుంది. అలాగే ఇక్కడ ఈ యేసుక్రీస్తు ప్రభు వారికి ఈ బోళాన్ని వీరు ఎందుకు తీసుకుని వచ్చారంటే తైలం పూయడానికి, ఆయన శరీరానికి అరిమతె యోసేపు
సుగంధ ద్రవ్యాలు పూసి నారవస్త్రం ధరింపచేసి ఆయన్ని భూస్థాపితం చేయడానికి సిద్ధపరుస్తాడు కదా. ఆ భూస్థాపితానికి గుర్తుగా ఈ బోళము ఆయన శరీరానికి పోయడానికి, ఆ తైలంకి గుర్తుగా వీళ్ళు బోళను తీసుకొచ్చిన విధానాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ బోళము కూడా ఆయన సమాధి కార్యక్రమాలకి, ఆయన మన కోసం చనిపోతాడు కాబట్టి ఆయన పరిశుద్ధ దేహానికి ఈ పరిమళం పూయడానికి బోళము తీసుకొని వచ్చినట్లుగా, ఈ తైలము ఉపయోగపడే విధముగా వారు బోళం తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవునికి వారు విశేషమైన కానుకలు తీసుకొని వచ్చారు. జ్ఞానులు వాళ్ళే జ్యోతిష్యులు అనబడ్డారు అధ్యయన గ్రంథాల్లో. ఆ జ్యోతిష్యులు ఏం తీసుకుని వచ్చారంటే, ఆ జ్ఞానులు ఏం తీసుకుని వచ్చారంటే బంగారం, ఆయన రాజుగా గుర్తించడానికి బంగారము. సాంబ్రాణి అంటే తండ్రి యొక్క మహిమను ఇక్కడ వారు కూడా యేసుక్రీస్తు ప్రభువులు చూస్తూ ఆ మహిమను ఆగ్రానించడానికి ఆ ధూపము యొక్క సింబల్గా ఈ సాంబ్రాణిని తీసుకుని వచ్చినట్లుగా మనం చూస్తున్నాము. బోళము కూడా తైలముగా ఆయన శరీరానికి పోయడానికి తీసుకుని వచ్చినట్లుగా చూస్తున్నాము. కాబట్టి వారు విశేషమైన వాటిని తీసుకొని వచ్చారు. వారు దేవుని చేత ప్రేరేపించబడి ఆ యుగ పురుషుడు జన్మించాడు, ఆ రాజు యూదులకు రాజుగా జన్మించాడని వారు విశేషమైన కానుకలు తీసుకుని వచ్చారు. మరి మనమేమి ఇవ్వబోతున్నాము? ఆ పండుగ రోజు అరటికలు ఇచ్చేసి, లేకపోతే ఒక డజన్ అరటిపళ్ళు ఇచ్చేసి, లేకపోతే ఒక 1000 రూపాయలు, 2000 రూపాయలు, ఒక 10,000 రూపాయల కానుక ఇచ్చేస్తే మనం సరిపోతుంది అనుకుంటామా? అలా చేయకూడదు. మనం మన హృదయాన్ని ఆయనకి ముందుగా సమర్పించుకోవాలి. ఆ తర్వాత మెటీరియలైజ్డ్ కానుకలు మనం ఇవ్వాలి. ఏమైనా మనము కూడా విశేషమైన కానుకలు దేవునికి ఇవ్వాలి. మన హృదయాన్ని ముందు ఇవ్వాలి, తర్వాత మన కానుకలను ఇవ్వాలి, మన దేవుణ్ణి సంతోషపెట్టాలి. అప్పుడు దేవుడు మహిమ పొందుతాడు, మనల్ని విశేషంగా దీవిస్తాడు. ఈ పండుగ దినాల్లో దూతలు తెలిపినట్లుగా సర్వోన్నతమైన స్థలాల్లో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగా. కానీ దేవుడు కూడా ఆ వాక్యాన్ని మన జీవితాల్లో నెరవేరుస్తాడు. మనల్ని సమాధానంతో నింపుతాడు, మనల్ని సంతోషంతో నింపుతాడు. అటు కృప వినిచిన బిడ్డలందరూ పొందుకుందరుగాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు యేసయ్య స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవ స్తోత్రములు, ఇచ్చిన వాక్యము కొరకు స్తోత్రములు ప్రభువా. వినిచిన బిడ్డలందరూ ప్రభు ఆ విధముగానైనా జ్ఞానుల వలెనైనా మా ప్రభు మానైనా వారు కూడా వారు కలిగినది సమర్పించుకొని, మీకు వారి హృదయాలను సమర్పించుకొని, మీ నుండి మా ప్రభు దీవెనలు సమాధానం పొందుకొని నైనా సుఖ సంతోషాలతో జీవించే కృప దయచేయి దేవుడు అని మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిట మనలో మీ పాదములతో వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.